కొన్నిసార్లు మన జీవితంలో దేవుని కార్యాలు జరగకుండా ఏదో అడ్డులు ఏదో ఒక ఆటంకాలు ఉంటాయి. కానీ దేవునికి స్తుతి యాగం ఎవరు చెల్లిస్తారు? స్తుతి యాగము అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతి యాగము. స్తుతిని ఒక యాగములాగా చేయడము. స్తుతి చేయడం అంత కష్టం ఎందుకండి? సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అని ఎందుకన్నారంటే అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతి చేయగలమేమో, కానీ ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పుడు దేవుని స్తుతి చేయడం కష్టం. అవునా కదా? ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పుడు ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటంటే దేవుడు అసలు నాతో ఉన్నాడా, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుని సన్నిధి ఇంతగా నేను కోరుకుంటుంటే ఇంత భయంకరమైన శ్రమ నాకు ఎందుకు వచ్చింది? కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు నేనేమంటానంటే వెహికల్స్లో పెట్రోల్ డీజిల్ అయిపోయినట్టు మన జీవితంలో కూడా విశ్వాసం ఆవిరైపోతుంటుంది. అవునా కదా? విశ్వాసం ఎప్పుడైనా మీకు ఆవిరైపోయిందండి? కొన్నిసార్లు మందిరానికి రాగానే బలమైన వర్తమానం వినగానే ట్యాంక్ ఫుల్ అయిపోద్ది. ఏంటి ట్యాంక్ ఫుల్? విశ్వాసం. ఆ తర్వాత వారం మధ్యలో లోకంలోకి వెళ్తాం, కొన్ని ఏదో సమస్యలు వస్తాయి, అనుకోని ఇబ్బందులు వస్తాయి, ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోద్ది, ఇంకా విశ్వాసం ఇంత కూడా ఉండదు. అందుకే దేవుని మందిరానికి మనం ఎక్కువ ఎందుకు రావాలంటే, దేవుని సన్నిధిలో ఎందుకు కనబడాలంటే, దేవుని మాటలు